హాయ్ అందరికీ ఈరోజు చాలా రుచిగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ 5 ఎండుమిర్చిలను నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. బీరకాయ మీడియం సైజు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు వేసి ఈ విధంగా వేయించుకొని ఒక చిన్న బౌల్లో తీసి ప్రక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఇంకా కొంచెం నూనె వేసుకొని దాంట్లో కొద్దిగా టమాటా, ఒక 2 నుంచి 3 రెమ్మలు చింతపండు, కొద్దిగా కొత్తిమీర, కడిగి ఉంచుకున్న కరివేపాకును వేసి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక డిష్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి కట్ చేసి పొట్టు తీయని బీరకాయని ఒకటి కట్ చేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. బీరకాయలు మరీ ఎక్కువగా మగ్గనివ్వకూడదండి. గ్రైండర్ జార్లోకి మనము వేయించి ఉంచుకున్న ఒట్టిమిర్చీలను 5, వేయించి ఉంచుకున్న జీలకర్ర, ధనియాలు, పల్లీలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు వేసి వెల్లుల్లి రెబ్బలను కొన్ని వేసుకోవాలండి. మీకు సరిపోయినంత వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కారం ఎక్కువైతే తక్కువగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని గ్రైండర్ జార్ మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండర్ తిప్పాలి. చూడండి, బీరకాయలు కూడా సన్నని మంట మీద మగ్గనివ్వాలి. ఈ విధంగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం మగ్గి ఉంచుకున్న చల్లారిన బీరకాయ ముక్కలను వేసుకోవాలి. బీరకాయలు మరీ మెత్తగా అవ్వకూడదండి, కూరలాగా మెత్తగా అవ్వకూడదు, కొద్దిగా ఉడకనట్టే ఉండాలి. బీరకాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సర్ గ్రైండర్లో మనము గ్రైండ్ చేసుకోవాలి. పోపును తయారు చేసుకుందాం. దాని కొరకు ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని 2 రెబ్బలు వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, తర్వాత ఒట్టిమిర్చి ఒక 2, కరివేపాకును వేసుకొని ఈ విధంగా మనము పోపును తయారు చేసుకోవాలి. చూడండి, బీరకాయ కూడా వేసి ఒకసారి గ్రైండర్లో ఒక పల్స్ 2 పల్స్ వచ్చే వరకు మిక్సీ పట్టాలి. బీరకాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోకూడదండి, పేస్ట్లా అయిపోకూడదు. బీరకాయ ముక్కలు అక్కడక్కడ మన నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ బీరకాయని నేను మరి ఎక్కువగా మెత్తగా అవ్వకుండా ఒక 2-3 పల్స్ ఇచ్చి ఆఫ్ చేశాను. ఇది మనము రోటీలో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అంతే అండి, రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి పప్పుచారుతో కానీ మరి డైరెక్ట్గా బీరకాయ పచ్చడితో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే గనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేంతవరకు బాయ్ అండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ అండ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.